ఫ్రెండ్స్, ఇదైతే మనకి క్యాబినెట్ సెక్రటేరియట్ అనమాట. 160 DF వేకెన్సీస్కి సంబంధించి ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరుగుతున్నది. 21 సెప్టెంబర్ 2024 మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా అయితే ఈ యొక్క వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ అయితే అయ్యాయి. ఇంకా 21 అక్టోబర్ 2024 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట దీనికి అప్లై చేసుకునేదానికి, అంటే వాళ్ళకి రిసీవ్ అయ్యేదానికి డేట్ అనమాట ఆఫ్లైన్ అప్లికేషన్స్. కాబట్టి ఇక్కడ ఫీజు అయితే ఎవరికి లేదనమాట, 0 ఫీజు. దీనికి సంబంధించి టోటల్గా 160 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్స్ DF టెక్నికల్ అనమాట. దీనికి సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ IT CS ఇదన్నమాట కోడ్. 80 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ EC కోడ్ కింద ఒక 80, టోటల్గా 160 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్లస్ ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇవన్నీ గ్రూప్ B కిందకి వస్తాయి, నాన్ గెజిటెడ్ అనమాట. లెవెల్ 7 ఆఫ్ 7th CBC ప్రకారం మీకు పే మ్యాట్రిక్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. దాదాపుగా 90,000 ప్లస్ అయితే మీకు శాలరీ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఏజ్ వచ్చేసరికి అప్పుడు ఏజ్ 30 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట, 30 సంవత్సరాలు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్, అంటే BE BTech లేదంటే కనుక MSc కనుక ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. SC ST వాళ్ళకి 35 ఇయర్స్, OBC NCL వాళ్ళకి 33 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఉంటుంది. ఇంకా కూడా దీనికి గేట్ స్కోర్ అయితే కావాలన్నమాట. స్కోర్ కార్డ్ వచ్చేసరికి మనకి 2022, 23, 24కి సంబంధించినటువంటి ఆ గేట్ స్కోర్ కార్డుతో పాటు ఇందాక చెప్పినటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే అవసరమైతే అవుతాయి. దీనికి సంబంధించి మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. చెన్నై, గురుగాము, గువాహటి, జమ్మూ, జోధ్పూర్, కోల్కతా, లక్నో, ముంబై అనమాట. ఈ సెంటర్స్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. అది మీరు ఎక్కడైతే మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలనుకున్నారో దానిని అప్లికేషన్ ఫామ్లో అయితే మీరు చూసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది ఒక వైట్ పేపర్ మీద A4 పేపర్ ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసి ఇక్కడ మీరు సైన్ అయితే చేసుకోవాలన్నమాట. సైన్ చేసి ఇలాగా ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి రాసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి కోడ్ అనమాట, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి కోడ్ అయితే వేయాలన్నమాట. CS EC అనేది. కింద వచ్చేసరికి ఇక్కడ గేట్కి సంబంధించినటువంటి కరస్పాండింగ్ సబ్జెక్ట్ పేపర్ మీకు దేంట్లో అయితే మీరు ఆ యొక్క గేట్ స్కోర్ కార్డు ఉందో ఆ కోడ్ అయితే ఇక్కడ వేసుకోవాలి. చాయిస్ ఆఫ్ సెంటర్ ఇప్పుడు చెప్పినట్టుగా చెన్నై, లక్నో అవన్నీ ఉన్నాయి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇంటర్వ్యూ ఇక్కడైతే రాసుకోవచ్చు అనమాట. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నేషనాలిటీ ఇండియన్ అనమాట, జెండర్ మేల్ ఫీమేల్ రాసుకో, అడ్రస్ అనమాట. ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్లో అయితే రాసుకోవాలి. ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, స్టేట్, పిన్ కోడ్ అయితే వేసుకోవాలి. కాంటాక్ట్ నెంబర్, మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ తప్పనిసరిగా ఎంటర్ చేసుకోవాలి, తప్పులు లేకుండా, మిస్టేక్స్ లేకుండా. ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ID తప్పనిసరిగా ఎంటర్ చేయాలి బ్లాక్ లెటర్స్లో. కరెక్ట్గా అర్థమయ్యేలాగా నీట్గా అయితే రాసుకోవాలన్నమాట. తర్వాత కరస్పాండెన్స్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇక్కడ ఫాదర్స్ నేమ్, ఇక్కడ మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అనమాట, ప్లేస్ ఆఫ్ బర్త్, ఎక్కడ మీరు బోర్న్ అయ్యారు, డేట్, మంత్, ఇయర్ అనమాట, డేట్ ఆఫ్ బర్త్ నుంచి మీ ఏజ్ అనమాట, ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ ఇక్కడ వేసుకోవాలి. రిలీజన్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వేసుకోవాలి. ఇక్కడ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కేటగిరీ అనమాట. జనరల్ అయితే ఇది టిక్ ఆన్ చేసుకోవాలి, SC అయితే ఇది టిక్ ఆన్ చేసుకోవాలి. అలాగే దానికి సంబంధించినటువంటి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అనమాట. SC ST OBC ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అది కూడా జత చేసుకోవాలి. ప్లస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే లెంత్ ఆఫ్ సర్వీస్ వేసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అని. మెరిటల్ స్టేటస్ అనమాట, మ్యారీడ్, అన్మ్యారీడ్ అనేది ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ రాసుకోవాలి. అలాగే నేమ్ ఆఫ్ ద స్పౌజ్ అనమాట, వాళ్ళకి సంబంధించి మ్యారీడ్ వాళ్ళు మాత్రం, అదర్స్ అయితే అవసరం లేదనమాట. ఇంకా క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్కి 21 అక్టోబర్ 2024కి ఇక్కడ 10th ఇంటర్మీడియట్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మొత్తం కూడా ఏ బోర్డు, ఏ యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ అనమాట, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు చదువుకున్నారు, అలాగే సబ్జెక్ట్స్ అనమాట. ఇంకా పర్సంటేజ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ గేట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడ గేట్ స్కోర్ కార్డ్ ఏదైతే ఉందో అది సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీ మీద మీరు సైన్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ అది కూడా జత చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గేట్ అనమాట, పైన చెప్పినట్టుగా 2023 ఏంటనేది ఇక్కడ వేసుకోవాలి. గేట్ రోల్ నెంబర్ వేయాలి,
కంపల్సరీగా సబ్జెక్ట్ పేపర్ అండ్ కోడ్ ఇన్ గేట్ అనమాట. గేట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ పేపర్ కోడ్ వేయాలి, గేట్ స్కోర్ వేయాలి ఇక్కడ. అలాగే దాని యొక్క వ్యాలిడిటీ అనమాట. డేట్ టిల్ గేట్ స్కోర్ కార్డ్ ఈజ్ వ్యాలిడ్ అనమాట. స్కోర్ కార్డ్ ఎంతవరకు వ్యాలిడ్ అనేది ఇక్కడ తీసుకోవాలి. ఇంకా మీరు కనుక ఎంప్లాయిడ్ అయితే కనుక ఎస్ పెట్టాలి, అంటే నో కొట్టేసుకోవాలి. కాకపోతే కనుక నో కొట్టేసి ఎస్ అవుతుంది. ఎస్ అయితే కనుక ఇక్కడ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. డిపార్ట్మెంట్, ర్యాంక్, పే స్కేల్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళైతే కనుక ఈ గవర్నమెంట్ జాబ్ దానికి సంబంధించిన ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సెల్ఫ్ అటెస్టెడ్ అయితే మీరు అటాచ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్లేస్, డేట్ వేసుకోవాలి, సిగ్నేచర్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. ఇక్కడ SC ST ఫార్మేట్ సర్టిఫికేట్ ఇచ్చారు. అట్లాగే అదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి ఫామ్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ కాలమ్స్ అన్నది ప్రతి కాలం కూడా మీరు ఫిల్ అయితే చేయాలి. ఏది కూడా మీరు స్కిప్ చేసేసి దాన్ని బ్లాంక్గా వదిలిపెట్టే అవకాశం అయితే లేదు. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇదైతే మనం ఆర్డినరీ పోస్ట్లో అయితే పంపించుకోవాలి. ప్లస్ ఆర్డినరీ పోస్ట్లో అయితే పంపించుకోవాలి. పోస్ట్ బ్యాగ్ నెంబరు 001 లోధి రోడ్, హెడ్ పోస్ట్ ఆఫీసు, న్యూఢిల్లీ 111003 అనమాట. ఈ విధంగా 21 అక్టోబర్ 2024 లోపు చేరేలాగా అయితే అలాంగ్ విత్ అప్లికేషన్ ఆల్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ గేట్ స్కోర్ కార్డ్తో సహా అన్నీ కూడా మీరు పంపించాలి. ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అలాగే నోటిఫికేషన్ లింక్ డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అదొకసారి చూసుకుంటే మీరు అప్లై చేసే ముందు ఈజీగా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు.